ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామని చూడండి. ఇక్కడ మన వైపున ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పెట్టుకోండి. ఇలా గీయండి స్ట్రైట్గా. గీసిన తర్వాత దీని ప్రకారం ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టుకుని చూస్తారు, ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలవండి. 7.5 ఉందండి. 7.5 అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 8 అంగుళాలు పెట్టాలండి మనం ఇక్కడ. ఈ లైన్ నుంచి 8 అంగుళాలు ఇటువైపుకి రావాలండి. ఇప్పుడు మెడ పెట్టండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ పైన స్టిచ్చింగ్ కోసం ఇంత క్లాత్ ఉంటుంది కదా, అది వదిలిపెట్టి మార్జిన్ మనం గుర్తు పెట్టాలండి. దీని తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ గుర్తు పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ కింద కటింగ్ కోసం దీన్ని క్లాత్ కోసం ఇక్కడ ఈ డాట్కు ఉంటుంది కదండి, ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇది ఇలా పెట్టుకోవాలి. ఈ స్కేల్తో ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, ఈ స్టిచ్చింగ్ కాడ నుంచి మనం ఇలా పెట్టుకుని ఇక్కడికి స్టిచ్చింగ్ పడాలి, ఇక్కడికి కటింగ్ చేసుకోవాలి. మనం ఇలా స్ట్రైట్గా గీత గీయండి. ఇక్కడ కూడా ఒక గీత గీసుకోండి. ఇది చూడండి, ఇక్కడ ఇది 3.5 ఉంది ఇక్కడ పాయింట్. ఇది ఫ్రంట్ పార్ట్ 8 అంగుళాలు ఉంది. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పోతుంది కదండి, ఇక్కడ నుంచి మనకి 3.5, ఇక్కడ నుంచి 8 అంగుళాలు. ఇలా గీయండి, క్రాస్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఇలా కొంచెం క్రాస్గా ఇలా గీత గీయండి, కొద్దిగా ఒక 1/4 ఇంచ్.
ఈ షేప్ చూడండి ఎంత ఉంది, 1 ఇంచ్ ఉందండి. 1 ఇంచ్ ఉంది అంటే మనకి ఇటువైపు 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్. ఇలా గీయండి. ఇటు కొలవండి. ఇక్కడ ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ వచ్చేటట్టుగా కొలవండి. ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా కలపండి. ఇది చూడండి ఇక్కడ ఎంత ఉంది, 6.5 ఉందండి. ఇది ఇక్కడ మనకి ఇది 2.5 అంగుళాలు వస్తుంది. ఇది మనకు 6.5 సరిపోయింది. ఇది 2.5 అంగుళాలు వస్తుంది స్టిచ్ పోను. ఇది 4 అంగుళాలు అంటే 6.5 అంగుళాలు మనకు సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేయండి.